Ravi's International School. Trust assured for your child. A sprawling, safe and home-like campus for residential and day scholars. Call 7331 సరే, ఇంతకీ ఫస్ట్ చిరంజీవి గారిని ఎప్పుడు కలిసా, ఎట్లా కలిసా, ఆ సందర్భం ఏంటి, ఆ మూమెంట్ ఏంటి? వీళ్ళందరూ కూడా నేను కళ్యాణ్ గారికి సినిమాలకి పిఆర్ఓగా చేస్తున్నాను. చరణ్ బాబుకి పిఆర్ఓ అని అఫీషియల్గా, మన్ని బాబు పిఆర్ఓ అని. బాస్ కనిపిస్తే మాత్రం ఆ ఏరియాలో ఉండేవాడిని కాదు. అందరూ మాత్రం బాస్కి చెప్తుండేవాళ్ళు, వీడు సూపర్ ఫ్యాను, ఆడు అసలు ఇది, ఆడు జాబ్ వదిలేస్తే ఏంట్రా అందరూ చెప్తారు కానీ ఇక్కడ ఉంటాడంటే రా, అసలు ఇంట్లో తిరుగుతుంటాడు, నాకు కనపడ్డాయంటే మీరు అందరూ ఎలివేషన్లు ఇస్తుంటారు అన్న, ఒకసారి తీసుకురండి అన్న. తీసుకురండి అంటే అరవింద్ గారి ఇంట్లో డిన్నర్ ఉన్నప్పుడు బన్నీ బాబు వచ్చి బాస్ ఉన్నారని, అమ్మో బాస్ ఉంటే ఏంటి, అచ్చా ఊరుకో ఆయన తిడుతున్నాడు అందరూ ఎప్పుడు రావట్లేదు నువ్వు ఇలా అని చెప్పి అంటే వచ్చారు. వస్తే బాస్ అక్కడ కూర్చున్నారు. ఏమయ్యా ఏంటి అందరూ నీ గురించి చెప్తున్నా కానీ ఏదో హీరో వచ్చే ముందు ఇంట్రడక్షన్లు ఇస్తున్నారు, నువ్వేంటి రావేంటి అంటే నాకు అది భయం. ఎందుకు భయపడుతున్నాను? లేదు ఆ భయం కాదని, మీదంటే భక్తి అయ్యాను రా అని చెప్పి ఆయన చెప్పారు. కోకోనట్ అనేది బ్రేక్ చేసే వరకు హార్డ్గా ఉంటుంది, ఒకసారి బ్రేక్ అయితే అది స్వీట్నెస్ ఇది అవుద్ది. మన మధ్య ఆ షెల్ బ్రేక్ అయిపోయింది, నువ్వు ఎప్పుడు ఉండి ఎప్పుడైనా కనిపించు, అంత అభిమానమే నువ్వు. అందరూ నా గురించి కుమార్ చెప్పాడు, అరవింద్ గారు చెప్పాడు, బన్నీ చెప్పాడు, శిరీష్ చెప్పాడు, నాకు ఇంతమంది చెప్తుంటాడు, చరణ్ బాబు చెప్పాడు. అసలు అందరూ చెప్తున్నప్పుడు ఎందుకు అసలు దూరంగా ఉంటావు? డాక్టర్ మామ చెప్పారు, డాక్టర్ వెంకటేశ్వరి అసలు ఎంత చెప్తూ నువ్వెందుకు అంటే నాకేంటంటే బాస్ అంటే ఇప్పటికీ నాకు బాస్ దగ్గరికి వెళ్ళాలంటే నాకు అదొక భక్తితో కూడిన భయం. అంటే బాస్ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడేస్తాం అంటే మన ఆరాధించింది మన దేవుడు ఆయనే కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడేస్తాం, ఏంటిది ఆయన దగ్గర మనం ఏం మాట్లాడితే ఏమవుద్దు అని. ఆయన అలా ఉంటే ఆయన ప్రతి సినిమాలో ఉన్నట్టే ఆయన ప్రజెన్స్లోనే ఉంటా, ఆయనకి నేను కనపడినా, నేను ఆయన చూస్తుంటాను. అలా చాలా సంవత్సరాలు దాడి పొద్దులు గడిచినాయి. బట్ ఒకసారి ఓపెన్ అయ్యాక అప్పుడప్పుడు కలవడం ఇక స్టార్ట్. నేనుండగానే వచ్చావు అక్కడికి. అవును అవును. నాకు ట్యాక్సీ వాళ్ళ రిలీజ్ అయినప్పుడు కూడా పిలిచారు, బాగుందని పిలిచి ఒక 2 hours మాట్లాడారు. నెక్స్ట్ సినిమా ఏమన్నా చేస్తుంటే నాకు కథ చెప్పు నేను వింటాను అన్నారు. బాబాయ్ కథ చెప్పమంటున్నారేంటి, మనం నెక్స్ట్ ఏదో చేస్తున్నానంటే వేరే ఎవరితో చేసినా నేను వింటానే, నా జడ్జిమెంట్ బాగుంటుంది సార్, బాస్ మీ జడ్జిమెంట్ బాగుపడండి అన్న. ఆ తర్వాత మొన్న వెళ్ళినప్పుడు అన్నారు, ఏం ట్యాక్సీ వాళ్ళ తర్వాత చెప్పమన్నా, మళ్ళీ చెప్పలా, ఇప్పుడు తర్వాత ఏమైనా చేసా అంటే ఆయన సహృదయం. ఇప్పుడు ఆయన కథలు, ఆయన ఫ్యామిలీలో ఉన్న కథలు హీరోలే అంటే నేను ఎవరో ఒక అభిమానం అని చెప్పినందుకు నేను ఒక సినిమా తీస్తున్నా, ఆ కథని పాప ఆడికి ఏమైనా మంచి ఉంటే చెప్దాం అనే ఇది చాలా రేరెస్ట్ థింగ్. ఎందుకంటే ఒక ఫ్యామిలీలోనే అంత ఇది ఉండదు. బట్ వీఆర్ నాట్ ఫ్యామిలీ, వీఆర్ నాట్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. మేమెవరో ఆయన అభిమానిస్తాం అని ఒక్క దీనికి మమ్మల్ని ఆయన అంటే బాస్ను మనం అభిమానిస్తాం, ఓకే, బాస్ మనల్ని అభిమానిస్తాం, అది ఈ కిక్, అది అచీవ్మెంట్, అది ఆయన మంచితనం, గొప్పతనం. అందుకని బాస్ ఎవరన్నా అంటున్నా సరే అసలు అంత మంచి ఆయన ఎవరన్నా అనగలరా అంటే ఆకాశం మీద ఉమ్మిస్తారు మీద పడినట్టు. అంటే నిండైన వ్యక్తిత్వం ఆయన. అలాంటి వ్యక్తిత్వాలు ఎప్పుడో శతాబ్దానికి అలా ఉంటాయి. అంటే బాస్ ఉన్న ఎరాలో మనం పుడతామంతా మనం చేసుకున్న అదృష్టం నేను ఫీల్ అవుతా. ప్యూర్ హార్ట్. ఇప్పుడు ఎస్కేఎన్కి సోషల్ మీడియా యాక్టివిస్ట్గా చాలా వెబ్సైట్స్, ఏవో రకరకాల ప్లాట్ఫామ్స్లో ఎస్కేఎన్ ఈజ్ వెరీ యాక్టివ్. కానీ ఈ ప్లాట్ఫామ్స్ అన్నింటిలో కూడాను మెగా కాంపౌండ్ సినిమాలన్నింటినీ హైలైట్ చేసి ఆకాశానికి ఎత్తేసేసి మిగతా హీరోల సినిమాలను తక్కువ చేసేస్తే వాళ్ళ కలెక్షన్స్ని, వాళ్ళ హైలైట్స్ని తక్కువ చేసేసి ప్రొజెక్ట్ చేస్తుంటాడు అనేటువంటి ఒక ట్రోలింగ్ నడుస్తూ ఉంటుంది నీ మీద. ఇందులో నిజాలేంటి? 100% వేరే వాళ్ళని ఎప్పుడు, నాకున్నది నా ట్విట్టర్, నా ఇన్స్టాగ్రామ్. అందులో నేను ఎప్పుడు ఒక సినిమాని వేరే సినిమాని నేను డిగ్రేడ్ చేయను, అలాగే వేరే సినిమా ఇది లేదు. ఎందుకంటే నేను మాస్ మహారాజ్ రవితేజతో పనిచేశాను పిఆర్ఓగా, రెబల్ స్టార్ ప్రభాస్ గారితో పనిచేశాను, ఆయన పిఆర్ చేశాను, ఆయన సినిమాలు చేశాను. సో ఒక హీరోని అభిమానించడం అంటే వేరే హీరోని ద్వేషించడం కాదు. ఐ లైక్ బాస్, నాకన్నా ఆయన కనెక్ట్ అయ్యారా, ఆయన జర్నీ ఆయన, అంతేగాని వేరే వాళ్ళు. ఇప్పుడు బాసే వేరే హీరో ఎవరైనా అంటే మహేష్ గారు హిట్ కొట్టినా, తారక్ గారు హిట్ కొట్టినా, వేరే ఏ హీరో హిట్టినా బాసే అభిమానం చూసినా బాస్ అభిమానులకు మనం ఫాలో అవ్వాలి. అందుకే నేను బాలకృష్ణ గారి సినిమా కూడా నేను ఫస్ట్ షో చూసి ఎంజాయ్ చేస్తాను. నేను మూవీ లవర్. అంటే సినిమాలో ఒక హీరోని అభిమానించు అంటే మేము మూవీ లవర్స్. మామూలు ఈ హిట్ సినిమాలు గొప్పింటల్లుడు ఓకే సినిమాలు ఆడిని, దాన్ని కూడా 3-4 సార్లు చూశాను నేను సినిమాలు. మహేష్ గారి సినిమాలు చూస్తా, తెల్లారుజామున 3ంటికే చూసి, మీరు కావాలని నా ట్విట్టర్లో చూడండి, శ్రీమంతుడు విల్ బి బాక్స్ ఆఫీస్ శ్రీమంతుడు ఫస్ట్ రివ్యూ నాకు నచ్చితే
ఫస్ట్ నేనే పెడతా. టెంపర్ సినిమాలో తారక్ గారు విశ్వరూపం అని పెడతా. ఈ ఆన్లైన్లో ఎవరో ఫేస్లెస్ అనానిమస్ పీపుల్ ఉంటాడు, ఆ వెబ్సైట్ నీదే, ఆ వెబ్సైట్లో నువ్వు రాసుంటే, అరే ఆ వెబ్సైట్ మీకు పిఆర్ఓ ఉంటాడు కదా, ఆన్లైన్లో అడగండి ఆ వెబ్సైట్ ఎవరు ఉంటే వాళ్ళే చెప్తారు. ఆ వెబ్సైట్కి యాడ్లు ఇస్తుంటారు వాళ్ళే. ఏదన్నా వెబ్సైట్లో నెగిటివ్ వస్తే ఆ వెబ్సైట్ నువ్వే రాసావంటే, అరే నేను ప్రొడ్యూసర్ని, నేను ఒక పిఆర్ఓ అని, నాకు లైఫ్ ఉంది, ఇన్ని 10 నేనన్నా రావణాసుడిలో 10 తల్లో 10 చేతులు ఉంటాయా. నా ట్విట్టర్లో, నా ఇన్స్టాగ్రామ్లో వేరే హీరో గురించి కానీ వేరే వాళ్ళ గురించి ఒక్కటైనా రాంగ్ కామెంట్ ఉంటే దానికి నేను రెస్పాన్సిబుల్. నీ ఎజంప్షన్స్కి ఓకే ఈడు రాశాడేమో ఫలానా సైట్లో, ఆ సైట్లోనే మరుసటి రోజు ఆ తర్వాత రోజు రాస్తే చిరంజీవి గారిని కానీ కళ్యాణ్ గారిని కానీ బన్నీ గారిని కానీ చరణ్ గారిని కానీ ఇలా కమెంట్స్ కూడా రాసే నెగిటివ్. అంటే వెబ్సైట్లో చాలా వరకు ఇప్పుడు నెగిటివ్ ఆర్టికల్స్ మీద వెళ్ళిపోయింది. ఇంతవరకు పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే ఇది ఉండేది. ఇప్పుడు నెగిటివ్ ట్వీట్ ఎవరు రాస్తే దానికి ఎక్కువ రీట్వీట్లు వస్తాయి, నెగిటివ్ ఆర్టికల్ ఎవరు రాస్తే ఎక్కువ. సో ఆ నెగిటివ్ వెబ్సైట్లోనే ఒక నెగిటివ్ ట్రెండ్ ఉంది కొంత, కొన్ని వేళ మనం ఇది హార్డ్గా చెప్పుకున్నా డైజెస్ట్ అవ్వకపోయినా చాలా వెబ్సైట్లు ఈ నెగిటివ్ ప్రాపగండాని ఎంకరేజ్ చేస్తాయి, నెగిటివ్ ఆర్టికల్ని. అంటే బిడ్డ ఒక శిశువు ఇదయ్యే క్రమంలో ఒక 9 నెలలు పట్టుద్ది, అప్పుడు 3వ నెలలోనే ఇది మాంసం ముద్ద అని ఎలా నిర్ణయిస్తావు. అలాగే సినిమా కూడా చేసే క్రమంలో ఒక 6 నెలల్లో సంవత్సరం జరుగుద్ది. అది అందులో డిస్కషన్లు ఉంటాయి, వాదోపనలు ఉంటాయి, ఆర్గ్యుమెంట్ ఉంటాయి. డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి పడట్లేదు, హీరోకి పడట్లేదు, అరే ఒక ప్రాసెస్లో ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు, అందరూ బెటర్ అండి రాసేది ఒక నెగిటివ్ వైపు ఇస్తారు. అలా చాలా ఉంటాయి. అంతేకాని వ్యక్తిగతంగా నేనేం చేయలేదని అంటారు వాళ్ళు చేస్తున్న నాకు ఒక వెబ్సైట్ ట్రోలింగ్స్ అనేటువంటి బుల్షిట్ అంట. ట్రోలింగ్స్ అనేది 200%. నేను ఇప్పుడు నాకు ఒక వెబ్సైట్ ఉంది, నేను ఏదన్నా వెబ్సైట్లో ఆర్టికల్ రాస్తుంటే 1 crore rupees నేను ఇస్తా, నువ్వు ప్రూవ్ చేయి. ఎందుకంటే బేస్లెస్ ప్రూఫ్లతో మాట్లాడద్దు. వేరే అతను ఎవరో వెబ్సైట్ అంటే నన్ను ఎలా చేస్తావు. నేను ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి, నన్ను అందరూ అభిమానిస్తారు. నా ట్యాక్సీ వాళ్ళ పైరసీ అయిపోతున్నప్పుడు జంగారెడ్డి గురించి ఒక తారక్ గారు అభిమాని ఫోన్ చేసి పట్టించి నాకు చేశాడు. అదేంటే నీకు నాకు కనెక్షన్ లేదు, ఫ్రెండ్షిప్ లేదంటే, అదేంటన్నా నేను తారక్ గారిని అమ్మేస్తాను, నువ్వు చిరంజీవి గారిని అమ్మేస్తాం, అందరం అభిమానించిన ఫ్యాన్స్ అంటే కనెక్షన్ అనేవాడికి నేను చాలా ఎమోషనల్ అయ్యా. అలాగా నాకు మహేష్ గారి ఫ్యాన్స్ చాలా మంది. మొన్న క్రాస్ రోడ్స్లో ఇప్పుడు బిజినెస్ మ్యాన్ వేసుకున్నా 2 షోలు ఇచ్చేసాను, బేబీ తీసుకోండి అని. ఎందుకంటే వాళ్ళు ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. అంటే ఫ్యాన్స్ అనే వాళ్ళు అంటేనే బిజినెస్ మ్యాన్ ఇచ్చా. బ్రోకి ఫస్ట్ డే చాలా థియేటర్లు వాలంటీర్గా మేము ఇచ్చేసాం. ఎందుకంటే ఫస్ట్ డే అనేది బిగ్, ఎక్కువ షేర్. సో అలాగా అది అప్పుడు 14th 15th షేర్ మీద ఉంది, వాలంటీర్గా ఇస్తాం. అది కళ్యాణ్ గారి అభిమానం అనుకోవచ్చు. మహేష్ గారిది కూడా సినిమా ఉందంటే సంజయ్ మెయిన్ థియేటర్ 2 షోలు తీసుకోండి అని చెప్పి ఇచ్చేసాను. నాకు అందరు ఫ్యాన్స్ అన్న ఇష్టం. నాకు ఇప్పుడు ఎవరో వేస్తారు ట్వీట్, ఇలాగ పాపకి ఏదో ఒంట్లో బాగాలేదు మీరు అంటే, అది ఏ హీరో అభిమానం చూడను. నేను అలా చాలా లక్షలు ఇచ్చాను. నా దగ్గర ఉన్న డబ్బులు లేకపోయినా ఓవర్ డ్రాఫ్ట్లో గీక్ కూడా నేను చాలాసార్లు ఇచ్చాను. నేను అప్పుడు వేరే హీరోని ద్వేషించేవాడినో ఏదో అయితే నేను ఎందుకు ఇస్తా. అలాగా వాళ్ళు ఎవరైనా సరే ఇచ్చాను. సో అందరి అభిమానులకి ఇది ట్రోలింగ్ ఏదో ఎప్పుడో కొంత దీంట్లో నడిచిందేమో, కానీ ఇప్పుడు అందరి అభిమానులకి నేనంటే ఓకే ఈడిదిరా అని చెప్పి మనం ఈడిని అనుకున్నాం, కానీ ఈడు ప్యూరిటీ ఇది అని. ఇప్పుడు ఆ ఇది లేదు. ప్రీవియస్లో ఉండేదేమని ఇప్పుడు అన్ని బ్రేక్. ఎందుకంటే ఎవడో ఒక ఫేక్ క్యారెక్టర్ని ఎక్కువ రోజులు మెయింటైన్ చేయలేడు. ఇప్పుడు నేనేంటి అన్నది అందరికీ అర్థమైంది. సో ఐఎమ్ హ్యాపీ. చిరంజీవి గారి అభిమానిగా ఏమన్నా పదవులు ఏమైనా ఉన్నాయా నీకు? చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడు, సెక్రటరీ. ఏలూరులో 1 townలో 2 town అని 2 ఉండేది. మేము 2 townలో ఉండేవాళ్ళం. ఫ్యాన్స్ ప్రెసిడెంట్లు వాళ్ళందరూ 1 townలో ఉండేవాళ్ళు. అంటే థియేటర్లు ఎక్కడ ఉండే. సో వాళ్ళే ప్రెసిడెంట్. అప్పుడు ఉన్నాయి ఇదేంటి మనం కూడా 2 town విడగొడదాం, విడగొట్టి 2 town ప్రెసిడెంట్ అది పెడదాం, లేకపోతే అన్నీ వాళ్ళకి 34 మంది వాళ్ళు ఉంటారు ఇక్కడ యాక్టివ్గా మనం లేదని చెప్పి మనం అనుకునేవాళ్ళం. ఆ టైంలోనే ఇంకా ఆన్లైన్లో మనం ఇది పెడతాం ఫ్యాన్స్ సైట్, వాళ్ళు కూడా అరే ఈడవడం ఇది చేస్తున్నాడని వచ్చింది. కానీ సో అంటే చిరంజీవి గారి పదవి అలంకరించకముందే వచ్చేసింది. చిరంజీవి గారి ఫ్యాన్ ప్రెసిడెంట్ అంటే ఈక్వల్ టు ఎమ్మెల్యే. ఎందుకంటే ఎమ్మెల్యే వాళ్ళు అయినా సరే వాళ్ళకి ఫాలోయింగ్ ఉండదో కానీ చిరంజీవి గారి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అంటే అతను ప్రివిలేజ్లో చూస్తుంటాం. అతను టిక్కెట్లు ఇస్తుంటాడు, అతను ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చోవటం, అతను అన్న తిరగటం, అదొక అంటే ఈ ఎరాకి తెలియదేమో కానీ ఆ ఎరాలో బాస్ అంటే చేసిన అదొక ఇది.